అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష అంటే కన్నతల్లి భాష. కన్నతల్లి తాను మాట్లాడే భాషను తన బిడ్డకు ఉప్పుపాలతో నేర్పిస్తుంది. ఆ భాషనే మాతృభాష అంటాము. మనం మన కన్నతల్లిని ఎంతగా ప్రేమిస్తామో మన మాతృభాషను కూడా అంతగా ప్రేమించాలి. మాతృభాష అంటే తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గెలవడ అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు లిక్కపరుచుకుంటున్నారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు చెందిన భాషల్లో ఒకటిగా వెలువడుతుంది తెలుగు భాష. తెలుగు భాష మూలం ద్రావిడ భాష. మనం ప్రతి ఏటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. తెలుగు కవి అయిన తెలుగు వెంకట రామమూర్తి గారి జయంతి నేడు. తెలుగు భాష కోసం ఆయన చేసిన సేవలను గౌరవించడానికి మనం ఆయన జయంతి నేడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈసారి తెలుగు రామమూర్తి గారి 160వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఆయన ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాషను